నాకు పబ్లిక్ బాగా కలుస్తూ ఉంటారు. దాంతో నేను పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా రిటైర్ అయ్యాను. సర్వీస్ అంతా కడప, కర్నూలు, అనంతపురం చేశాను. ఈ జిల్లాలో చేయలేదు. కానీ ఈ జిల్లాలో నాకు బాగా ఇక్కడే చదివి, నేను ఎంఏ చదివి ఇక్కడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినాను కాబట్టి పబ్లిక్ బాగా టచ్ ఉంది. ఆ టచ్తో నాకు చాలామంది కలుస్తూ ఉంటారు. మీ ఈలియాస్ హాస్పిటల్కి మంచి పేరు ఉందండి, డాక్టర్స్ బాగా చూస్తారు, స్టాఫ్ కూడా చాలా మంచివాళ్ళు. హాస్పిటల్కి పోతేనే వాళ్ళు పలకరింపు కానీ, వాళ్ళ ట్రీట్మెంట్ కానీ, మళ్ళీ ఆపరేషన్స్ అదే అయినాక బెడ్లో ఉండేటప్పుడు వాళ్ళు మాట్లాడడం కానీ, వాళ్ళు ట్రీట్ చేయడం కానీ చాలా బాగుందని అనేసి నాతో పబ్లిక్ చాలా బాగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ విషయంలో నాకు చాలా సంతోషం. ఈ నలుగురు డాక్టర్స్ ఒకటయ్యి వాళ్ళు అందరూ నలుగురు నిమ్స్లో చదివిన వాళ్ళు, వాళ్ళంతా అక్కడే ఫ్రెండ్స్ అయ్యి మాట్లాడుకొని ఈలియాస్ హాస్పిటల్ని స్థాపించారు. ఈ స్థాపించి 9 సంవత్సరాలు కూడా మంచి పేరు, మంచి పేరు. అదేవిధంగా ఇప్పుడు కొత్త హాస్పిటల్ చాలా కష్టపడి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ కష్టపడి చాలా బాగా కొడుతున్నారు. తిరుపతిలోనే అది 2వ పెద్ద హాస్పిటల్. ఇది బాగా 200 బెడ్ హాస్పిటల్. మంచిగా బిల్డింగ్ కూడా చాలా చూసేదానికి కూడా చాలా అందంగా ఉంది. కాబట్టి మీరు స్టాఫ్ అంతా కూడా ఆడ బాగా కంబైన్డ్గా ఐకమత్యంగా పనిచేసి ఈ నలుగురు డాక్టర్లకి మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో మన హాస్పిటల్లో బాగా రాణించాలా. తిరుపతిలో కానీ ఆంధ్రాలో చాలామంది బెంగళూరుకు పోయేవాళ్ళు, చెన్నైకి పోయేవాళ్ళు కూడా ఇప్పుడు మన ఈలియాస్ హాస్పిటల్కే వస్తున్నారు ఆపరేషన్స్కి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీరు స్టాఫ్ యొక్క ప్రోత్సాహం చాలా బాగుండాలి. డాక్టర్స్ సపోర్ట్ చేయాలి. డాక్టర్స్ ఏముంది వాడు ఆపరేషన్స్ అది చేస్తారు, కానీ ఈ యొక్క స్టాఫ్ ట్రీట్మెంట్ బాగుంటే మన హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది. దయచేసి హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా ఐకమత్యంగా ఉండి మన హాస్పిటల్కి మంచి పేరు తీసుకొని భవిష్యత్తులో చాలా రాణించాలని చూస్తున్నాను. నెక్స్ట్ 10వ సంవత్సరం యొక్క యానివర్సరీ కొత్త హాస్పిటల్లో జరుపుకోవాలా, చాలా గ్రాండ్గా జరుపుకోవాలనేసి నా ఉద్దేశం. అందులో మీరంతా బాగా కష్టపడి పనిచేసి హాస్పిటల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్.